సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడినట్లు ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం గోదావరిఖనిలోని జనక్ భవన్ లో జరిగిన కార్యకర్తల సమావేశానికి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సమస్య విషయంలో న్యాయపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటికి పరిష్కారం చూపేలా తగిన సూచనలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారని చెప్పారు. అయితే సింగరేణి కార్మికులకు ఫెక్స్ పై ఆదాయ పన్ను మినహాయింపు, సొంతింటి పథకం అమలు తదితర సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలను కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన నుండి సానుకూలంగా స్పందన లభించినట్లు చెప్పారు. అంతేకాకుండా నిన్న ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మారుపేర్ల సమస్యని చర్చించడం జరిగింది. దాన్ని కొన్ని లీగల్ లిటిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా మారుపేర్ల సమస్యని వన్ టైం మెజర్ లో తీసుకుని వాటిని పరిష్కరించినట్టయితే అనేక మంది కార్మిక కుటుంబాలు బాగుపడతాయి, కార్మికులు లాభపడతారు, పెన్షన్ రాకుండా ఉన్నారు, అదే రకంగా ఉద్యోగాలు రాకుండా ఉన్నారు. కాబట్టి దానిని కూడా వన్ టైం మెజర్ లో పరిష్కరించాలని చెప్పేసి నిన్ననే ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందించాలని తెలియజేస్తా ఉన్నాం. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు కె సదానందం, ఎం శేషరత్నం, ఆరేపల్లి శ్రీనివాస్, గడ్డం కృష్ణ, నవీన్ కుమార్, గడ్డం వెంకటేశ్వర్లు, ఎల్ ఆంజనేయులు, తాటి రాజయ్య, సిరిపురం నర్సయ్య, అల్లావుద్దీన్, దుబాస్ వెంకటేశ్వర్లు, అశోక్, గడ్డం శంకర్ తదితరులు పాల్గొన్నారు.